బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫ్లైన్ స్టోర్ల నుంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే పోస్టర్లు కనిపిస్తాయి. అన్నింట్లో భారీ డిస్కౌంట్లు ఉంటాయి. కానీ నిజానికి బ్లాక్ ఫ్రైడే అనే పదానికి షాపింగ్ కి అసలు ఎలాంటి సంబంధం లేదు. నవంబర్ చివరి గురువారం యుఎస్ లో థ్యాంక్స్ గివింగ్ డే ఉంటుంది. ఈ రోజున అమెరికాలో హాలిడే ఉంటుంది. ఆ తర్వాత మధ్యలో ఒకే రోజు ఉంటుంది. కాబట్టి లీవ్ తీసుకుని హాలిడే షాపింగ్ చేసేవారు. అయితే ఈ షాపింగ్ కోసం ప్రజలు భారీగా నగరానికి తరలి వస్తారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు, గందరగోళం తలెత్తడంతో ఈ రోజును పోలీసులు బ్లాక్ ఫ్రైడేగా పిలవడం ప్రారంభించారు. అయితే కొంతమంది వ్యాపారులు ఈ పదాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. బ్లాక్ ఫ్రైడే రోజు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించారు. వీకెండ్ లో జరిగే ఈ బిజినెస్ సైబర్ మండే అనే మరో షాపింగ్ డేకి కూడా దారితీసింది. దీనివల్ల శుక్రవారం మొదలైన షాపింగ్ డేస్ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఏర్పడింది. సోషల్ మీడియా వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. యూకే, కెనడా, భారత్ వంటి దేశాల్లోని రీటైలర్లు కూడా ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.